వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మైసెల్ఫ్ మణికంఠ. ఈరోజు ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పథకాల గురించి, స్కీమ్స్ గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేసుకుందాం. స్కీమ్సే కాకుండా ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పాలసీస్ గురించి కూడా మనం ప్రత్యేకంగా డిస్కస్ చేసుకుందాం. సో ఇందులో భాగంగా వీలైతే మనం అభయహస్తం స్కీమ్ గురించి, అభయహస్తంలో దాదాపు 6 పథకాల గురించి, అదేవిధంగా వన మహోత్సవం సంబంధించినటువంటి పథకం గురించి, దీన్ని ఇంటర్లింక్ చేసుకొని ఐఎఫ్ఎస్ఆర్ రిపోర్టు 2021ని చదువుకోవాలి. రైట్. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం విద్యకు సంబంధించినటువంటి పథకాలు, అదేవిధంగా ఇతర పథకాలు ఏంటి అనే అంశం గురించి మనం ఇన్ డీటెయిల్గా చదువుకుందాం. సో ప్రత్యేకంగా అభయహస్తం పథకం గురించి చూసుకుంటే దాదాపు ఈ ఫ్లాగ్షిప్ స్కీమ్స్లో 6 పథకాలు అనేవి ఉండడం జరిగింది. సో ఈ 6 పథకాలు ఏంటి అనేది మనందరికీ తెలుసు. ఒకటి ఏంటి? గృహలక్ష్మి పథకం, యువ వికాసం, మహాలక్ష్మి, చేయూత పథకం, రైట్. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, లాస్ట్గా చూసుకుంటే రైతు భరోసా పథకం. సో మనకి ఎగ్జామ్లో ఎలా అడగడానికి స్కోప్ ఉందంటే, అభయహస్తంలో ఏ పథకాలు వస్తాయి అనేసి ఒక 4 ఆప్షన్స్ ఇస్తే కిందన విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అని మళ్ళీ ఆప్షన్స్ ఇవ్వడానికి స్కోప్ ఉంది. కాబట్టి అభయహస్తంలో ఈ 6 పథకాలు వస్తాయి అనేసి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 1 గృహలక్ష్మి, 2 యువ వికాసం, 3 మహాలక్ష్మి, 4 చేయూత, 5 ఇందిరమ్మ ఇండ్లు, 6 రైతు భరోసా. సో ఈ పథకాల వల్ల ప్రత్యేకంగా మహిళా సాధికారత అనేది పెంపొందించడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా రైతు సాధికారతను తీసుకురావచ్చు. అదేవిధంగా విద్యాపరమైనటువంటి విషయాల్లో కూడా తెలంగాణ అభివృద్ధి సాధించడానికి స్కోప్ ఉంది. సో ఈ విధమైనటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ అభయహస్తం అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే ఫస్ట్ మహాలక్ష్మి పథకాన్ని మనం ఇన్ డీటెయిల్గా చదువుకుందాం. సో మహాలక్ష్మి పథకంలో ఏ పథకాలు ఉంటాయి అంటే, ప్రత్యేకంగా మహాలక్ష్మి పథకంలో ఉప పథకాలు, సబ్ స్కీమ్స్ అనేవి కూడా ఉన్నాయి కదా. ఆ సబ్ స్కీమ్స్ ఏంటి, ఎవరెవరు ఇందులో లబ్ధిదారులుగా ఉండడం జరుగుతుంది అంటే బెనిఫిషియరీస్ ఎవరు అనే అంశం గురించి, రైట్. ఇది మాత్రమే కాకుండా ప్రత్యేకంగా ఈ పథకంలో ఏ అంశాలకి ప్రాధాన్యత ఇస్తూ తీసుకురావడం జరిగింది అనే అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. సో మహాలక్ష్మి పథకంలో 3 సబ్ స్కీమ్స్, 3 ఉప పథకాలు అనేవి ఉన్నాయి. ఒకటి ఏంటి? ఆర్థిక సహాయం, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో. రెండవది 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ని కల్పించడం. మూడవది చూసుకుంటే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం. సో ఈ 3 అంశాలకి మహాలక్ష్మిలో చోటు కల్పించడం జరిగింది. సో మనకి అడగడానికి స్కోప్ ఉంది. ఈ క్రింది వాటిలో మహాలక్ష్మి పథకం కిందకి వచ్చే పథకాలు, ఉప పథకాలు ఏంటి అనేసి అడుగుతారు. 1 ఆర్థిక సహాయం, ఫైనాన్షియల్ అసిస్టెన్సు. రెండవది 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్స్ అందించడం. మూడవది ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం. సో ఈ విధంగా మళ్ళీ ఇన్ డీటెయిల్గా ఈ ఒక్కొక్క స్కీమ్ గురించి, సబ్ స్కీమ్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఆర్థిక సహాయాన్ని ఎంతవరకు అందిస్తారంటే 2500 రూపాయల ఆర్థిక సహాయాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాలోకే చేరవేయటం జరుగుతుంది. సో ఈ విధంగా ఆర్థిక సహాయాన్ని 2500 రూపాయలు మహిళలకు నేరుగా ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా వాళ్ళ యొక్క ఖాతాలోకే అందించడం జరుగుతుంది. సో ఇది మహాలక్ష్మి పథకంలో ఒక స్కీము. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ని అందించడం జరుగుతుంది. సో ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అనేది ఫిబ్రవరి 27, 2024న ప్రారంభించడం జరిగింది. సో మనకి ఎగ్జామ్లో ఈవెన్ ఇప్పుడు రాబోయే కానిస్టేబుల్ అవ్వచ్చు, ఎస్ఐ ఎగ్జామ్లో అవ్వచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఏ రోజున ప్రారంభించడం జరిగిందంటే ఫిబ్రవరి 27, 2024న ప్రారంభించడం జరిగింది. సో ప్రత్యేకంగా ఈ పథకం యొక్క లక్ష్యాలు ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి అనే అంశాన్ని చూసుకుంటే, మొదటగా మహిళా సాధికారత, సో ఉమెన్ ఎంపవర్మెంట్ని తీసుకురావడం. ఇది మాత్రమే కాకుండా మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. సో కుకింగ్ ఫ్యూయల్ వల్ల చాలా వరకు ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. సో ఈ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ గ్యాస్ సిలిండర్ సదుపాయాలని పెంపొందించడం జరిగింది. సో దీనివల్ల మహిళల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా పొగరహిత వంట కూడా జరుగుతుంది.
సో లాస్ట్గా చూసుకుంటే అందుబాటు ధరల్లోనే సురక్షితమైనటువంటి వంట దొరుకుతుంది. అందుబాటు ధరల్లోనే సురక్షితమైన వంట కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని తీసుకొచ్చారు. సో ప్రత్యేకంగా ఈ పథకాన్ని ఏ రోజున తీసుకొచ్చారు అనేది గుర్తుపెట్టుకోండి. February 27, 2024 తీసుకురావడం జరిగింది. సో ఇది ప్రత్యేకంగా జీవో నెంబర్ 2 క్రింద జారీ చేయబడిన స్పష్టమైన మార్గదర్శకాలు విధానాలతో అమలు చేయడం కూడా జరుగుతుంది. సో దీన్ని ఎవరు అమలు చేస్తున్నారు అనే అంశం గురించి కూడా చదువుకోండి. సో ఎవరు అమలు చేస్తున్నారంటే పౌర సరఫరాల శాఖ అమలు చేయడం జరుగుతుంది. సో సివిల్ సప్లై వాళ్ళు అమలు చేయడం జరుగుతుంది. సో మనకు అడుగుతాడు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనే పథకం మహాలక్ష్మిలో అమలు చేయడం జరుగుతుంది. అయితే దీన్ని ఎవరు అమలు చేస్తున్నారంటే పౌర సరఫరాల శాఖ వాళ్ళు అమలు చేయడం జరుగుతుంది. ఈ పథకం కింద వార్షిక బడ్జెట్లో ఎంత కేటాయింపులు చేశారంటే దాదాపు 707 కోట్ల రూపాయలని వార్షిక బడ్జెట్లో దీనికి కేటాయింపులు జరిగింది. సో నెలవారీ ఎంత కేటాయింపులు అంటే దాదాపు 59 కోట్ల వరకు నెలవారీ కేటాయింపులు చేస్తున్నారు. సో 2024 జూన్ 30 నాటికి దాదాపు 500 రూపాయల సబ్సిడీతో పంపిణీ చేసిన ఎల్పిజి సిలిండర్లు అరౌండ్ 54.75 lakhs వరకు చాలా వరకు పంపిణీ కూడా చేయడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందించే రాయితీ చెల్లింపులకు ఎన్పిసిఐ ప్లాట్ఫామ్ అనేది పనిచేస్తుంది. సో ఈ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఈ రాయితీ చెల్లింపులకు సంబంధించినటువంటి అంశాల్లో దీని యొక్క స్థానం ఉందనేసి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏ రోజున అమలు చేయడం జరిగింది, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎవరు అమలు చేస్తున్నారనేసి, అదేవిధంగా వార్షిక బడ్జెట్లో దీని యొక్క కేటాయింపుల గురించి రైట్. ఇది మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందించే రాయితీ చెల్లింపులు ఏవైతే ఉన్నాయో అది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో పనిచేయడం జరుగుతుంది అనే అంశాన్ని. సో దాదాపు ఈ 5 అంశాలని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం గురించి, సో ఫ్రీ ఆర్టీసీ బస్సు ప్రయాణం గురించి కూడా మనం ప్రత్యేకంగా చదువుకోవాలి. సో ఈ స్కీమ్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు అంటే 2023 డిసెంబర్ 9న ప్రారంభించడం జరిగింది. సో మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ఏ రోజు నుంచి ప్రారంభించడం జరిగిందంటే డిసెంబర్ 9, 2023 నుంచి ప్రారంభించారు. సో ప్రత్యేకంగా ఏ ప్రదేశం నుంచి కూడా ప్రారంభించారంటే అంబేద్కర్ స్టాట్యూ నుంచి ప్రారంభించారు. సో లిబర్టీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాట్యూ నుంచి, అంబేద్కర్ గారి విగ్రహం నుంచి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. తెలంగాణలో నివాసం ఉంటున్న బాలికలు, అన్ని వయస్సుల మహిళలు, సో అన్ని వయస్సులు కలిగిన మహిళలు, ఇది మాత్రమే కాకుండా లింగ మార్పిడి వ్యక్తులు లైక్ ట్రాన్స్జెండర్స్కి కూడా ఈ పథకాన్ని అందించడం జరుగుతుంది. సో ఒకటి బాలికలకు, మహిళలకు, ట్రాన్స్జెండర్స్ ఈ ముగ్గురికి కూడా ఈ పథకాన్ని అనేది అమలు చేయడం జరుగుతుంది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో రాష్ట్ర సరిహద్దుల్లో పల్లె వెలుగు బస్సు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ అవ్వచ్చు, సిటీ ఆర్డినరీ బస్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ 3 బస్సుల్లో కూడా ఈ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంకి సంబంధించి సౌకర్యం కలిగి ఉండడం జరిగింది. సో 1 పల్లె వెలుగు, 2 ఎక్స్ప్రెస్, 3 సిటీ ఆర్డినరీ బస్సెస్. అదేవిధంగా ఎవరెవరు లబ్ధిదారులు అంటే బాలికలు, అన్ని వయస్కులు కలిగినటువంటి మహిళలు, ఇది మాత్రమే కాకుండా ట్రాన్స్జెండర్స్. సో ఈ సేవను పొందేందుకు లబ్ధిదారులకి ఒక అడ్రస్ ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. సో ఆధార్ కార్డు అవ్వచ్చు, లేకపోతే అడ్రస్ ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. సో ఈ చొరవ మహిళలకు అనియంత్రిత చలనశీలత అంటే సోషల్ మొబిలిటీని, సామాజిక చలనశీలతను అందించడం ద్వారా వాళ్ళలో విద్య, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ మరియు ఇతర అవసరాలకు వారి ప్రాప్యతను మెరుగుపరచడం ద్వారా గణనీయమైనటువంటి పురోగతి సాధిస్తుందనేసి ఈ ఫ్రీ ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని తీసుకొచ్చారు. సో రవాణా ఖర్చును తొలగించడం ద్వారా ఆర్థిక అడ్డంకులు కావచ్చు, వారి అవకాశాలను అడ్డుకోకుండా కూడా ఈ పథకం అనేది ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఎకనామిక్ ఎంపవర్మెంట్ని సాధించడానికి కావచ్చు, సోషల్ మొబిలిటీ, సామాజిక చలనశీలతను అందించే విధానంలో కూడా ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. సో మొదటి 0 టికెట్ని ఎవరికి అందించారు అనే అంశం గురించి కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మొదటి 0 టికెట్ ఎవరికి అందించారంటే నిఖత్ జరీన్ గారికి అందించడం జరిగింది. సో తెలంగాణ నుంచి ఉన్నటువంటి బాక్సర్ ఎవరైతే ఉన్నారో నిఖత్ జరీన్, సో ఈవిడికి ఫస్ట్ 0 టికెట్ని అందించడం జరిగింది. సో ఈ విధంగా ఈ ఉచిత బస్సు ఆర్టీసీ బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి అంశాలు చూసుకోవాలి. ఇది కాకుండా ప్రత్యేకంగా వార్షిక బడ్జెట్లో దీనికి సంబంధించినటువంటి కేటాయింపుల గురించి కూడా చూసుకోండి. సో అరౌండ్ దీనికి సంబంధించి
దాదాపు 2142.83 కోట్ల వరకు మంజూరు చేయడం జరిగింది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మహాలక్ష్మి పథకంలో ఈ 3 పథకాల గురించి చదువుకుంటాం. ఒకటి, ఏ రోజున దీన్ని అమలు చేయడం జరిగింది, సో ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి అమలు చేశారనే అంశం, అదేవిధంగా ఎవరెవరు లబ్ధిదారులు ఉంటారు అనే అంశం, సో ఈ లబ్ధిదారులకు సంబంధించినటువంటి అంశాలు, సో ఏ టైప్ ఆఫ్ కార్డ్స్ ఉంటే దీనికి అర్హులుగా ఉంటారనేది, రైట్. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్, లక్ష్యాల గురించి, రైట్. దీనికి సంబంధించి వార్షిక బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి, రైట్. ఇటువంటి అంశాలన్నీ కూడా మనం కవర్ చేస్తూ చదువుకోవాలి. సో ఈ విధంగా కవర్ చేస్తే మనకి క్వశ్చన్ ఏ విధంగా అడిగినా హోలిస్టిక్గా కవర్ చేస్తాం కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇకపోతే గృహజ్యోతి పథకం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో మహాలక్ష్మి పథకంలో 3 పథకాలు వచ్చాయి కదా. సో ఇప్పుడు ప్రత్యేకంగా గృహజ్యోతి పథకాన్ని చూస్తే దీన్ని ఫిబ్రవరి 27న తీసుకురావడం జరిగింది. సో 2024 ఫిబ్రవరి 27న ప్రారంభించారు. అయితే దీని యొక్క అమలు అనేది మార్చి 1 నుంచి వచ్చింది. సో మనకి మోస్ట్లీ ఈ ఫిబ్రవరి 27 అనే నెంబర్ని అయితే గుర్తుపెట్టుకోండి. గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది ఏ రోజునంటే ఫిబ్రవరి 27, 2024న తీసుకొచ్చారు. సో ఈ గృహజ్యోతి పథకంలో ప్రత్యేకంగా వైట్ రేషన్ కార్డు ఎవరి దగ్గర అయితే ఉంటుందో, తెల్ల రేషన్ కార్డు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు ఈ పథకానికి అర్హులుగా ఉండడం జరుగుతుంది. సో ఈ గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్స్ లోపు విద్యుత్ వినియోగం ఉన్న వారికి ఇది వర్తించడం జరుగుతుంది. సో ఎవరైతే 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ని వినియోగించడం జరుగుతుందో వాళ్ళు గృహజ్యోతి పథకానికి అర్హులుగా ఉంటారు. ఇది మాత్రమే కాకుండా అర్హులుగా ఉండాలంటే ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు అనేది ఉండాలి. సో ఇది మాత్రమే కాకుండా ఇది కేవలం గృహ అవసరాలకు మాత్రమే వినియోగించడం జరుగుతుంది. సో కమర్షియల్ యాక్టివిటీస్కి సంబంధించి ఎవరైనా ఎలక్ట్రిసిటీని వినియోగిస్తే అక్కడ ఈ గృహజ్యోతి పథకాన్ని వర్తింపజేయరు. సో కేవలం గృహ అవసరాలకు మాత్రమే, హౌస్ హోల్డ్కి సంబంధించినటువంటి అంశాలకు మాత్రమే. అదేవిధంగా 1 కంటే ఎక్కువ గృహాలు ఉన్నప్పటికీ కూడా ఒక ఇంటికి మాత్రమే ఇది వర్తించడం జరుగుతుంది. సో కేవలం ఒక ఇంటికే వర్తిస్తుంది, గృహ అవసరాలకు మాత్రమే వర్తిస్తుంది. వైట్ రేషన్ కార్డు ఉంటే మాత్రమే దీన్ని అమలు చేయడం జరుగుతుంది. అది మాత్రమే కాకుండా 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగం చేసిన వాళ్ళకి మాత్రమే ఈ గృహజ్యోతి పథకాన్ని అందించడం జరుగుతుంది. సో అదేవిధంగా తెలంగాణ బడ్జెట్లో దీనికి సంబంధించినటువంటి కేటాయింపుల గురించి కూడా చూసుకోండి. సో వీలైతే ఈ గృహజ్యోతి పథకానికి సంబంధించి తెలంగాణ బడ్జెట్లో ఎంత కేటాయింపులు చేశారు అనే అంశాన్ని మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, రైట్. అదేవిధంగా 3వ అంశం చూసుకుంటే రైతు భరోసా, రైతుల్లో సాధికారత తీసుకొచ్చేందుకు, అదేవిధంగా రైతులకు పెట్టుబడి సౌకర్యాలను కల్పించే ఉద్దేశంతో ఈ రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చారు. సో ఇందులో భాగంగా కౌలు రైతులకు సో ప్రత్యేకంగా అగ్రికల్చరల్ ఫార్మర్స్ కావచ్చు, టెనెంట్ ఫార్మర్స్కి ప్రతి సంవత్సరము 15,000 రూపాయలకు ప్రతి ఎకరానికి అందించడం జరుగుతుంది. సో ప్రతి ఎకరాకి 15,000 అందించడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా, రైట్. ఇది ఎవరెవరికి వర్తిస్తుందంటే కౌలు రైతులకి వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకు ముందు వరకు కూడా వ్యవసాయ కూలీలకు ఈ పథకం అనేది అందించలేదు. అయితే ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈవెన్ వ్యవసాయ కూలీలకు కూడా ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. సో దీని కింద రైతు కూలీలకు 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. సో ఈ 2 అంశాలని గుర్తుపెట్టుకోండి. సో కౌలు రైతులకైతే 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకైతే 12,000 రూపాయల సౌకర్యాన్ని, 12,000 రూపాయల పెట్టుబడి సౌకర్యాన్ని అందించడం జరుగుతుంది. సో ఇది మాత్రమే కాకుండా వరి పండించే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్వింటాకు 500 రూపీస్ బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? వరి పండించే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక క్వింటాకి 500 రూపాయల బోనస్ సౌకర్యం కూడా ఈ రైతు భరోసా పథకం కింద అందించడం జరుగుతుంది. సో కేవలం రైతు భరోసా పథకం అంటే ఈ 15,000, ఈ 12,000 అనేది చూసుకుంటాం, కానీ ఈ 500 రూపీస్ బోనస్ అనే అంశాన్ని చూసుకోం కాబట్టి దీన్ని కూడా చూసుకోండి. ఎట్ ది సేమ్ టైం మనం సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో కూడా ఈ అంశాల గురించి చెప్పాం కాబట్టి దాన్ని ఇంటర్లింక్ చేసుకొని చదువుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. ఎట్ ది సేమ్ టైం ఇంటర్లింక్ చేసుకొని అడిగినా మీరు ఈజీగా చేయొచ్చు. తర్వాత 4th స్కీమ్ అయినటువంటిది చేయూత. సో ఈ చేయూత పథకంలో ఏ అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు అనే అంశం చూసుకుంటే ప్రత్యేకంగా
సోషల్ సెక్యూరిటీని తీసుకొచ్చే ఉద్దేశంతో, సామాజిక భద్రతను తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ చేయూత పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ పథకం కింద వివిధ వర్గాల వారికి పెన్షన్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. సో ఈ చేయూత పథకం గురించి మనం ఇన్ డీటెయిల్డ్గా సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో కూడా చెప్పాం కాబట్టి అక్కడ ఈ పెన్షన్ సౌకర్యం ఏ ఏ వర్గాలకు అందిస్తున్నారు అనే అంశాన్ని కూడా చూసుకోండి. సో ఇందులో దాదాపుగా పెన్షన్ సౌకర్యానికి అరౌండ్ 4,000 రూపాయల వరకు ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఎవరెవరికి పెన్షన్ సౌకర్యం అందిస్తున్నారు అంటే, ఒకటి వితంతువులకి, వీడోస్కి, అదేవిధంగా ఒంటరి మహిళలకు, వృద్ధులకు, ఎల్డర్స్ కావచ్చు, బీడీ కార్మికులకు, కల్లుగీత కార్మికులకు, టోడీ టాపర్స్కి, అదేవిధంగా చేనేత కార్మికులకు, వేవర్స్ కావచ్చు, రైట్. అదేవిధంగా ఫైలేరియా వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా ఉన్న వాళ్ళకి, రైట్. అదేవిధంగా డయాలసిస్ చేసుకుంటున్నటువంటి వ్యాధిగ్రస్తులకి, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు కూడా ఈ పథకాన్ని అందించడం జరుగుతుంది. సో మనకి అడగడానికి ఎలా ఉంటుందంటే, చేయూత పథకం అనేది సోషల్ సెక్యూరిటీ పథకంలో తీసుకురావడం జరిగింది. దీనికి అరౌండ్ 4,000 వరకు పెన్షన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు కదా. సో ఇందులో ఎవరెవరు లబ్ధిదారులుగా ఉంటారు అనే అంశాన్ని ఖచ్చితంగా అడగడానికి స్కోప్ ఉంది కాబట్టి ఈ 9 వర్గాల ప్రజలను కూడా గుర్తుపెట్టుకోండి. ఒకటి వితంతు మహిళలు, ఒంటరి మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, పైలేరియా వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ వ్యాధిగ్రస్తులు, అదేవిధంగా హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు. వీళ్ళందరికీ ఎంత సౌకర్యం ఇస్తున్నారంటే 4,000 రూపాయల వరకు అందించడం జరుగుతుంది. సో ప్రతి నెల కూడా, రైట్. అదేవిధంగా ఇందులో భాగంగానే వికలాంగులు ఎవరైతే ఉన్నారో, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 6,000 రూపాయల వరకు పెన్షన్ సౌకర్యాన్ని అందించడం జరుగుతుంది. సో ఇది మాత్రమే కాకుండా ఆటో డ్రైవర్స్ అవ్వచ్చు, అదేవిధంగా క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాదాపు 5 లక్షల వరకు బీమాను కూడా అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం గిగ్ ఎకానమీ గురించి చదివేటప్పుడు వీళ్ళందరూ కూడా వస్తారు. సో వీళ్ళకి సంబంధించి ఈవెన్ లేబర్ కోడ్స్లో కూడా ప్రాపర్గా ఎటువంటి నిబంధనలు లేవు. ఈవెన్ ఏ రాష్ట్రంలో కావచ్చు, అదేవిధంగా ఇండియాలో కూడా గిగ్ వర్కర్స్కి సంబంధించి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఎవరూ అందించట్లేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, లైక్ ఆటో డ్రైవర్స్ అవ్వచ్చు, క్యాబ్ డ్రైవర్స్ అవ్వచ్చు, ఫుడ్ డెలివరీ సర్వీస్ చేసే వాళ్ళకి 5 లక్షల బీమా వరకు కల్పించడం జరుగుతుంది. అది చేయూత పథకం ద్వారా అందించడం జరుగుతుంది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రమే కాకుండా ద మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం. సో ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఇంతకుముందు 5 లక్షల వరకు బీమా సౌకర్యం ఉంటే అది 10 లక్షలకు ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో 5 లక్షల నుంచి 10 లక్షలకు ఇంక్రీజ్ చేయడం జరిగింది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఈవెన్ రాజీవ్ ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, పెన్షన్ సౌకర్యాల గురించి అవ్వచ్చు, వీటన్నిటి గురించి కూడా మనం సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో కూడా చెప్పాము. అట్ ది సేమ్ టైం ఇందులో కూడా స్పెషల్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ అంశాల మీద ఫోకస్ చేస్తూ దాన్ని కూడా ఇంటర్లింక్ చేసుకొని చదవండి. ఇకపోతే 5th స్కీమ్ అయినటువంటి ఇందిరమ్మ ఇల్లు గురించి కూడా ఒకసారి చూసుకుందాం. ఇందిరమ్మ ఇండ్లు. ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకం దేనికోసం అంటే, ఇందులో ముఖ్యంగా బేసిక్ నెసెసిటీస్ అయినటువంటి గృహ సదుపాయాల్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని తీసుకొచ్చారు. ఈవెన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన అటు రూరల్లోను అర్బన్లోను కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఆ సౌకర్యానికి అనుగుణంగానే ఈ ఇందిరమ్మ ఇండ్లు అనేది కూడా తీసుకొచ్చారు. సో ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 250 గజాల స్థలాన్ని ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ ఉద్యమకారులకి ప్రత్యేకంగా 250 గజాల స్థలాన్ని అందించారు. ఇది మాత్రమే కాకుండా రాబోయే 5 ఇయర్స్లో 22.5 లక్షల ఇళ్లలో నిర్మించాలనేసి కూడా ప్రభుత్వం ఒక టార్గెట్గా పెట్టుకుంది. సో రాబోయే 5 సంవత్సరాల్లో 22.50 లక్షల గృహాలను నిర్మించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. సో ఇది మాత్రమే కాకుండా ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇంట్లకి రిలేటెడ్గా అర్హులైన లబ్ధిదారులకి అరౌండ్ 5 lakhs వరకు అందించడం జరుగుతుంది. సో ఈ 5 lakhs సదుపాయం ఏ విధంగా అందుతుంది అనే అంశం గురించి కూడా చూసుకోండి. సో ఇందిరమ్మ ఇండ్ల ప్రకారం తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 250 గజాల స్థలాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే 5 సంవత్సరాల్లో 22.5 లక్షల ఇళ్ల నిర్మాణం జరపాలని, అదేవిధంగా 5 లక్షల వరకు
సదుపాయాలను కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని తీసుకొచ్చారు. ఇకపోతే యువ వికాసం అనే పథకం, లాస్ట్గా ఈ యువ వికాసం అనే పథకాన్ని కూడా మనం ఒకసారి చూసుకుందాం. సో యువతలో సాధికారతను తీసుకొచ్చే విధంగా, సో యూత్ ఎంపవర్మెంట్ తీసుకొచ్చే విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అర్హులైన యువతీ యువకులకు 5 లక్షల విలువ కలిగినటువంటి విద్యా భరోసా కార్డుల్ని అందించడం జరుగుతుంది. సో విద్యా భరోసా కార్డుల్ని అందించడం జరుగుతుంది. ఎంత మొత్తంలో అంటే దాదాపు 5 లక్షల విలువ కలిగిన విద్యా భరోసా కార్డులను అందించడం జరుగుతుంది. సో ఉన్నత విద్యను అభ్యసించే వారికి ఎలాంటి ఆర్థిక భారం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ యువ వికాసం అనే పథకాన్ని తీసుకొచ్చారు. ఇది మాత్రమే కాకుండా ఈ యువ వికాసంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడినటువంటి విద్యా వ్యవస్థను కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా అనేక కార్యక్రమాలు చేశారు. ఇందులో భాగంగా ప్రతి మండలంలో కూడా ఒక అంతర్జాతీయ పాఠశాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశం కూడా ఈ యువ వికాసంలో చేర్చడం జరిగింది. సో ప్రతి మండలంలో, సో ఇది గుర్తుపెట్టుకోండి, మనకి అడిగితే ప్రతి గ్రామము లేకపోతే ప్రతి జిల్లా లేకపోతే ప్రతి మండలం అడుగుతారు కాబట్టి యువ వికాసం కింద ప్రతి మండలంలో ఒక అంతర్జాతీయ పాఠశాలను నిర్మించాలనేసి ధ్యేయంగా పెట్టుకున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా దీనికి సంబంధించి బడ్జెట్ కేటాయింపుల్లో 500 కోట్ల వరకు మంజూరు చేయడం కూడా జరిగింది. సో ఈ విధంగా మనం హోలిస్టిక్గా ఈ అభయహస్తానికి సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. సో ఆ కామెంట్స్కి ఖచ్చితంగా రియాక్ట్ అవుతా ఆ డౌట్స్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.